ఏంటి నా జీవితం? బావా నువ్వు వచ్చేవంటి? అది ఏంటి ఇప్పుడు చేస్తున్నాడు? అల్లుడు గారు, మా ఇంటికి మీ ఆఫీస్కి చాలా దూరం ఉంది కదా, మీ ఇల్లు అయితే దగ్గర కదా. కదా, మీ దగ్గర ఉంటే రోజు మీతో పాటు ఆఫీస్కి వెళ్తుంది. అందుకే అమ్మాయిని మీ ఇంటికి పంపించాను. వచ్చిందా? వచ్చింది. మంచిది మంచిది. జాగ్రత్త బాబు, ఉంటా మరి. అది కాదు మాయ గారు, సుజీకి ఇక్కడ కొత్త కదా, ఇబ్బంది పడుతుందేమో అని. అబ్బే, దానికి అలాంటివి ఏం ఉండవు అల్లుడు గారు. ఎక్కడైనా వెంటనే అలవాటు పడుతుంది. నా పెద్ద కూతురికి కూడా తోడుగా ఉంటుంది కదా. ఏమంటారు అల్లుడు గారు? నేనేమంటానండి, అన్నీ మీకు అనుగుణంగా మీరే అనేస్తున్నారు కదా. మనం అంతే, అన్నీ సెట్ చేసేస్తాం. ఉంటాను అల్లుడు గారు. ఈ ముసలిన కొడుకు ఏం తెలిసిన బాధ. ఏంటి బావా, ఈ టైంలో బెడ్రూమ్లో ఉండాల్సిన వాడివి హాల్లో కూర్చొని ఆలోచిస్తున్నావు? అంటే ఆఫీస్ వర్క్ కొంచెం ఉంది, కంప్లీట్ చేద్దామని హాల్లో కూర్చున్నా. ఓహో, నేను చూస్తుంటే వర్క్ కోసం కూర్చున్నట్టు లేదే, లోపలేదో వర్కౌట్ అవ్వక ఫ్రస్ట్రేషన్లో కూర్చున్నట్టున్నా. నీకన్నీ ఇలానే అనిపిస్తాయి. నీకు నాకు ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది బావా. నువ్వు బయటికి చెప్పుకోలేనివన్నీ నాకు లోపల వినిపిస్తున్నాయి. నేనేం అనుకోవట్లేదు, అన్నీ నువ్వే అనుకుంటున్నావు. అక్క లోపల ఆరేసుకుని పడుకున్నట్టుంది. దీనికట్లా తెలుసు? అది పొద్దున్న నుంచి పనులు చేసి చేసి అలసిపోయి తొందరగా పడుకుంది. అబ్బో, నీ పెళ్ళాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావే. నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే నేను నెత్తి మీద గుడ్డ నెట్ట ఆన్ చేసుకుని పని చేసుకుంటా. ఇక నుంచి ఇక్కడే ఉంటాను కదా. ఉంటే వస్తావు, ఆటోమేటిక్ గా వస్తావు. ఎక్కడికి వచ్చేది? ఎక్కడైతే నువ్వు 100% సుఖపడతావో అక్కడికి. బావా, సారీ బావా, లోపల గాలాడట్లేదని ఇది కూడా తీసేశాను. కొంప తీసి లోపలికి వచ్చి నన్ను చూస్తావా ఏంటి?